కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబకృతార్థసార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. త్రయస్త్రింశత్కోటిదేవతా సహిత గంగాన్నపూర్ణాంబికా విశాలాక్షి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర మహాజ్యోతిర్లింగాయ నమః. కాశీమాతకు నమస్కరిస్తూ గంగామాతకు అంజలిస్తూ శ్రీ విశ్వనాథస్వామి విశాలాక్షి స్వరూపానికి నమస్కరిస్తూ ఘోరాన్య అఘోర మిశ్ర మూడు రూపములు ఇవి. మిశ్ర అంటే కొన్నిట్లో ఘోరాఘోరములు కలిసే ఉంటాయట, అలా ఉంటాయన్నాడు. అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్య అన్నాడు ఇక్కడ. ఘోరములు అఘోరములు ఘోర ఘోరతరములు ఇన్ని రూపములున్న రుద్రులకు నమస్కారం అన్నాడు ఇక్కడ. కానీ రుద్రులు అష్టమూర్తులుగా అంతటా వ్యాపించి ఉన్నప్పటికీ త్రేధ ఘోర అఘోర మిశ్ర అనబడే మూడు రూపములతో ఉన్నారు. కేవలమే కథ, ఇన్ని రకాలుగా ఉన్న కేవలం ఏ కథ. ఇన్ని రకాలుగా శివుడు ఉన్నాడు అంటున్నారు. ఇన్ని రకాలుగా శివుడు ఉన్నాడుని మీరు అంటే ఇప్పుడు రెండు మాటలు ఉన్నాయి. ఇన్ని రకాలుగా ఒక మాట, శివుడు ఉన్నాడు అని మరొక మాట. ఇన్ని రకాలుగా అన్నప్పుడు బహువచనం ఉందా లేదా, శివుడు ఉన్నాడు అన్నప్పుడు ఏకవచనం ఉందా లేదా. కనుక ఇన్ని రకాలుగా చూస్తూనే ఉన్న శివుడనే ఏకదృష్టి మనకు కలిగినప్పుడు క్రమంగా వీటన్నిటిని దాటి ఉన్న పరమేశ్వరుని తెలుసుకోగలం. అందుకే త్రిధా త్రేధా కేవలమేకధా చ నిఖిలం విశ్వం చరం చాచరం చరంచ అచరం. చరాచరమైన విశ్వమంతా దీన్ని బట్టి రుద్రుడు భజస్వ సర్వభావేన నిన్న చెప్పినటువంటి ప్రవచనం మాటను మళ్ళీ అందిపుచ్చుకోవాలి. అయితే ఇన్ని చేస్తున్నప్పుడు ఆయన వేటికి లొంగి ఉంటాడంటే ఆయన వేటికి లొంగడు, అన్నిటి లొంగ తీసుకుంటాడు. శివశబ్దానికి మనం అనేక అర్థాలు చెప్పుకున్నాం కదా. ఒకటి శుభస్వరూపుడు, శాంతస్వరూపుడు, ఇవన్నీ శివశబ్దానికి అర్థం. ఇంకొక అర్థం ఉందండి, సర్వం వశీకృతం యస్మాత్ తస్మాత్ శివ ఇతి స్మృత. ఇది సర్వం ఎవడు వశం చేసుకుని ఉంటాడో వాడిని శివుడు అంటారట. శివ తిరగవేయండి, వశి. వశి అంటే లొంగ తీసుకున్నవాడు, నిగ్రహ సంపన్నుడు. పైగా జితేంద్రియుల్ని వశి అంటారు. వశులు వాళ్ళు అంటే వాళ్ళ ఇంద్రియాలు వాళ్ళ స్వాధీనంలో ఉంటాయి. మనకి ఇంద్రియాల అధీనంలో మనం పరిగెడతాం, అవునా లేదా. ఇక్కడ మనం ఉంటే ఎవడైనా విఐపి రాగానే చూపట వెళ్ళిపోతుంది. నిర్వాహకులతో సహా అందరూ అటు చూస్తారు. ప్రవచనం ఎవడికి అక్కర్లేదు. అంటే వాళ్ళకి అసలు శివుడు అక్కర్లే, ఇవి కావాలి. ఒకప్పుడు రమణ మహర్షి గారి దగ్గరికి ఒక జిజ్ఞాసు వచ్చాడు. వెతుక్కుంటూ వస్తారు జిజ్ఞాసులు. తేరగా వచ్చి కూర్చుంటారు యాత్రికులు. రెండుకి అది తేడా. ఒక మహానుభావుడు వచ్చి కూర్చున్నాడు. విదేశాల నుంచి వచ్చి జిజ్ఞాసువై వచ్చి స్వామివారితో చర్చ చేస్తూ మాయ అంటే ఏమిటండి అని అన్నాడు. స్వామివారి సమాధానం చెప్పలేదు. అప్పుడు చాలామంది అక్కడికి వచ్చుకున్నారు. భక్తులందరూ ఉంటారు కదా. ఇలా ఉన్న సమయంలో ఒక మంత్రి గారు వచ్చారటండి ఢిల్లీ నుంచి. ఆ సమయంలో రాగానే ఆలయాధికారి వాళ్ళు మర్యాదలుగా తీసుకొచ్చారు. ఆ మంత్రి కొంచెం పాపులరు. ఆయన తీసుకురాగానే అంతవరకు స్వామివారి దగ్గర కూర్చున్న ఈ ప్రముఖులు ఒక్కొక్కరు ఆ మంత్రి వచ్చి నమస్కారం చేసుకెళ్ళి ఆయనతో పాటు బయటికి వెళ్ళారట. ఇప్పుడైతే ఇంకో గోల్ ఉంది, సెల్ఫీ లేదా అవతలడికి ఫోన్ ఇవ్వడం, ప్రముఖుడితో ఫోటో. వీళ్ళకి ఎప్పుడు పరతత్వం తెలుస్తుందండి, లాభం లేదు. సరే, మొత్తానికి వాళ్ళందరూ పరిగెత్తారు. ఈ విదేశస్తులు మాత్రం ఏం వెళ్ళలేదు. ఆయన కూర్చుని ఉన్నాడు. ఆయనకి ఈ ప్రముఖుడు ఏం తెలుసు. పైగా ఆయన ఒక జిజ్ఞాస వచ్చాడు. మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. నిందాక ఏమడిగా ఉన్నారు, మాయ అంటే ఏమిటంటే ఇదేనాయన అన్నట్టు. ఇదేనండి మాయ అంటే ఏమిటి, ఏం విందామని కూర్చున్నావు, ఎవరి కోసం వచ్చావు,
ఏం చేస్తున్నావు నువ్వు శివుడు ప్రధానమా అధికారం ప్రధానమా? కనుక వాళ్ళ వెంట పరిగెత్తుతూ వాటికే ప్రాధాన్యాలు ఇచ్చేటువంటి వారు ఎప్పుడు పరమార్థం తెలుసుకోగలరండి? మరి వీటిని ఏమంటారంటే నటనలు, అభినయాలు, వీటితోనే జరిగిపోతుంటాయి. కనుకనే గ్రహించేటప్పుడు విషయం లేదు. నిఖిలం విశ్వం చరంచాచరం. కానీ వశి అంటే ఎందుకన్నారు తెలుసు కదా? వశి అంటే తన అధీనంలో తాను ఉండేవాడు, ఇంకోవైపు వెంటనే వెళ్ళిపోకూడదు. ఆ ఇంద్రియ నిగ్రహం లేని వాడికి ఏకాగ్రత ఎక్కడొస్తుంది? ఏకాగ్రత లేని వాడికి ధ్యానం ఎక్కడ కుదురుతుంది? ధ్యానం కుదరని వాడికి జ్ఞానం ఎక్కడొస్తుంది? జ్ఞానం లేని వాడికి మోక్షం ఎక్కడొస్తుందండి తెలుసు. కానీ అన్నిటికంటే ముందేమిటి? వశి. అందుకే ఇంద్రియాలు నిగ్రహించడం చేత కాకపోతే శివుణ్ణి ఆశ్రయించు, అప్పుడు ఆయనకి శక్తి నిమ్మని అడుగు. ఇంద్రియాలు నిగ్రహించే శక్తిని ఇవ్వయ్యా అని కొంత నువ్వు ప్రయత్నం చేస్తే ఆయన ఇస్తాడు. సార్ నేనే ప్రయత్నించి తెగ తిరుగుతా, నువ్వే చూసుకుంటే మళ్ళీ లాభం లేదండి. కొంతమంది ఇంత చేస్తున్నా శివుడు ఎందుకు పట్టించుకోవట్లేదంటాడు. నువ్వు ఎంత చేస్తున్నావు? నువ్వు అనుకుంటున్నావు, ఆయనకు తెలిసి దేనికి పనికిరాని దాని ఇక్కడ. అందుకే వశి అనే మాట చాలా గొప్పది. శివుడు స్వరూపం చూస్తేనే అలా ఉంటాడండి. ఒక్కసారి భావన చేస్తే ఎప్పుడు ధ్యానం, యోగం, అంతర్ముఖం. ఆయన ఎవరిని ధ్యానిస్తాడు? మళ్ళీ పెద్ద ప్రశ్న. ఒక వస్తువుని ధ్యానించడం ధ్యానం కాదు, తన స్థితిలో తాను ఉండడమే ధ్యానం. ఇది తెలుసుకోండి. వస్తువుని ధ్యానించారంటే మళ్ళీ బాహ్యమే, అది బహిర్ముఖమే. ఒక వస్తువుని ధ్యానించామంటే వస్తువు బయటైపోయింది. మీరు ఆ వస్తువుని మనసులో ఆరోపించుకుని చూస్తున్నారు. వస్తు ధ్యానం ధ్యానం కాదు. వస్తువులన్నీ త్యజించి మిగిలిపో. అదే వస్తువులన్నీ త్యజిస్తే ఏం మిగులుతుంది? నువ్వు మిగులుతావు. నువ్వంటే ఆత్మ మిగులుతుంది. కనుకనే శివుడు ఎప్పుడు ఆత్మనిష్ఠుడే ఉంటాడు. తపస్సు రూపంలో ఎందుకు కనబడుతున్నాడయ్యా అంటే తపస్సు అంటే ఏంటో చెప్పడానికట. కనుకనే ప్రముఖుల వెంట పరిగెత్తడం కాకుండా అంతర్ముఖ దృష్టి కలిగి ఉండాలని ఆ పరమేశ్వరుడు ఆ విధంగా అంతర్ముఖుడి మనకు చూపిస్తున్నాడు. తపస్సు అంటే ఇదని చెప్పడానికి ఆయన తపస్సు చేస్తున్నట్టు. ఇక్కడ కేనాపి కామేన తపశ్చకార అంటాడు కాళిదాస మహాకవి. ఆయనకి తపస్సు ఏమిటయ్యా అంటే తపస్సు తప్ప తనను పొందడానికి మరో మార్గం లేదని చెప్పడానికి తాను తపస్సు చేస్తున్నట్టు. ఇది ఎలాంటిదంటే పిల్లల్ని నడపడం కోసం నడక నేర్పేటప్పుడు తండ్రి వంగుని ఇలా నడిపిస్తాడే, ఆయన వంగుని నడిపించవలసిన అవసరం ఎందుకంటే వీడికి నేర్పడానికి. అంటే నాన్న వంగిపోయాడని పిల్లాడు అనుకోకూడదు, నా కోసం వంగాడు అనుకోవాలి ఇక్కడ. అలాగే పరమేశ్వరుడు కూడా మన కోసం తపస్సు అంటే ఏంటి చెప్పడం కోసం తపస్సును ఆచరించాడు. అందుకు వశి, తనకు తాను నిగ్రహంలో కలిగిన వాడు, సర్వ జగత్తుని తన యొక్క వశంలో పెట్టుకున్నవాడు. అందుకు శివనామానికి ఎన్ని అర్థాలు. అర్థ మననమే ఆధ్యాత్మిక సాధన. అందుకే శ్రవణం తర్వాత స్టెప్కి వెళ్ళకపోవడం వల్లనే సాధన అక్కడ ఆగిపోయింది. ఎందుకంటే ఏమంటే నిన్న ప్రవచనానికి వచ్చిన వాళ్ళు రాలేదేంటంటే ఇవాళ టికెట్ దొరికిందని దర్శనానికి అన్నాడు. ఎందుకంటే ఇక్కడ శివుడు శబ్ద రూపంలో జ్ఞాన రూపంలో ప్రత్యక్షం అవుతూ ఉంటే అందుకోగలిగే ప్రయత్నం చేసిన శివానుభూతి ఇక్కడ కలుగుతుంది. అప్పుడు విశ్వేశ్వరుడు చూస్తే కలిగే అనుభూతి వేరు. అందుకే మననంలోకి వెళ్ళకపోవడం వల్ల ఆగిపోతుందండి. కానీ సర్వం వశీకృతం యస్మాత్ తస్మాత్ శివయుతి స్మృత. శివుడు అంటే సర్వతంత్ర స్వతంత్ర, స్వతంత్రుడైన. అందుకే స్వాతంత్రేణ బిభర్తి తస్య కురుతే జన్మాదితం భాసయన్. ఆయన స్వాతంత్రముగా ఇన్ని రూపములు ధరించి జీవులకు జన్మాదులన్నీ కల్పన చేస్తూ అంతర్వ్యాప్య బహిశ్చ దేవ భవతే సాంబాయ తుభ్యం నమః. త్రేధ అష్టధ ఇన్ని రూపములతో అంతర్వ్యాప్య బహిశ్చ, లోపల బయట కూడా నువ్వు వ్యాపించిపోయావు. లోపల బయట వ్యాపిస్తే అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. మళ్ళీ ఏమిటండి, ఇక్కడేమో నువ్వు వ్యాపించావు అన్నారు, అక్కడేమో నారాయణుడు వ్యాపించాడు, ఇద్దరు వ్యాపించారండి అన్నాడు. ఇద్దరు వ్యాపిస్తారా? వ్యాపించేటప్పుడు ఒకటే వస్తువు కనుక అంతటా వ్యాపించాడు కనుక విష్ణువు అన్నారు ఆయన్ని. ఆయన రుద్రుడు ఆ స్వరూపంగా వ్యాపించున్నాడు. సాంబాయ తుభ్యం నమః. ఇక్కడ చాలా తెలివిగా అన్నాడండి కుమారస్వామి. సాంబాయ అంటే ఒక్క నువ్వే వ్యాపించలేదయ్యా, అంబతో సహా, శక్తితో సహా. అందుకే సాంబాయ తుభ్యం నమః. అసలు ఈ శ్లోకాలు ఏకాంతంలో కూర్చొని నోరారా చదువుకుంటూ ఉంటే మన లోపల రుద్రుడు మనకు కనబడతాడు. అంత అందంగా శివుడు సుబ్రహ్మణ్య స్వామి చేశాడు. ఉగ్రత్వాం నమసా ప్రసాద్య జగతాం తే నిగ్రహానుగ్రహ వ్యగ్రస్యోగ్రతమా తథా శివతమా ఘోరా అఘోరాతనూ దేవస్తౌమి నమస్కరోమి అభయమప్యజ్యేవ యాచే విభో త్వత్తక్కా శరణార్థినాం శరణద శ్రీరుద్ర శంభో ప్రభో. శ్రీరుద్ర శంభో ప్రభో. ఉగ్ర త్వాం నమసా ప్రసాద్య జగతాం తే నిగ్రహానుగ్రహ వ్యగ్రస్యోగ్రతమా. నిగ్రహ అనుగ్రహ ఉభయ సమర్థుడు నువ్వు. అంటే ఎవడైనా తెగ రెచ్చిపోతుంటే వాడిని నిగ్రహించి అణచగలడు ఆయన. అదేవిధంగా అణిగిపోయిన వాడిని ఉద్ధరించగలడు కూడా. నిగ్రహ అనుగ్రహ రెండింటికి సమర్థుడివి. అందుకే మేము చేసుకున్న పురాకృత కర్మల బట్టి నువ్వు ఫలప్రదాతగా ఉన్నప్పుడు ఘోరంగా కనబడతావు. ప్రకృతిలోనే ఘోరత్వంగా నువ్వు గోచరిస్తావు. ఒక పెద్ద ఉప్పెన వచ్చిందంటే శివుని యొక్క ఉగ్ర రూపమే. అలా ఉగ్రత్వంగా గోచరించగానే
మేము నిన్ను నమస్కరించగానే వెంటనే ప్రసన్నుడివై అనుగ్రహిస్తావు. ఒకడు కోపంగా ఉంటే వాడి కోపం తగ్గించడు బాబు అని ఇంకొని బతిమలాడాలట లోకంలో. ఇది చాలా గొప్ప విషయం అండి. ఒకటి పెద్ద కోపం వస్తుంది, వాడు ఎప్పటికీ కోపం చల్లారట్లేదు మీరు చెప్పండి అంటే మాత్ర ఇవ్వడమో ప్రసన్నం స్తోత్రం చేయడమో ఇది చేయాలి. కానీ ఈశ్వరుడు ఉగ్రంగా ఉంటే ఆయన ఎవ్వడు ప్రసన్నం చేయలేడు, కానీ ఆయనకు ఆయనే ప్రసన్నుడైపోతాడు. ఎందుకంటే కోపం ఎవడికి స్వభావం కాదో వాడు వెంటనే ప్రసన్నుడు కాగలడు. కోపం స్వభావం అయిపోతే మీరు మార్చలేరు. ఉదాహరణకి బెల్లాన్ని మీరు కడిగినా తీపిగానే ఉంటుంది. అది ఒక పదార్థం మీద బెల్లం పొడి జల్లితే ఆ పదార్థం కడిగిస్తే బెల్లం పోయింది, తీపి పోయింది. అంటే బెల్లానికి తీపి స్వభావం కనుక కడిగినా పోలేదు. పదార్థం మీద మీరు బెల్లం జల్లినా పదార్థానికి తీపి స్వభావం కాదు కానీ కడిగితే పోయింది. అవునా లేదా? కనుకనే స్వభావ సిద్ధంగా ఉంటే మాత్రం తొలగించడం కష్టం అండి. స్వభావం దురితిక్రమ అన్నారు ఇక్కడ. పరమేశ్వరుడికి కోపం స్వభావం కాదు, అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. కోపం స్వభావం అయితే అది వికారం అవుతుంది. మరి కోపం ఎందుకు తెచ్చుకున్నాడంటే తెచ్చిపెట్టుకున్న కోపం అంట, వచ్చిన కోపం కాదు. అందుకే పెద్దలు ఒక మాట అంటారు, ప్రభు అయిన వాడు కూడా కోపం తెచ్చిపెట్టుకోవాలి కానీ కోపం రాకూడదన్నారు. ఇంకో మాట చెప్పారండి, పిల్లల్ని వాళ్ళు ఏవైనా తప్పు చేస్తే కోపం వచ్చి శిక్షించకూడదు, కోపం తెచ్చుకుని శిక్షించాలన్నారు. చాలా గొప్ప విషయం ఇది ఇక్కడ. కోపం వచ్చిందంటే నీకు అసహనం వచ్చి నీ హింస అంతా వాళ్ళ మీద చూపిస్తున్నావు. కోపం తెచ్చుకున్నావంటే వాళ్ళని తీర్చిదిద్దడం కోసం నువ్వు చూపించవు. ఇంత తేడా ఉన్నదండి. కానీ ఈశ్వరుడు కోపం తెచ్చుకుంటాట ఎందుకు? నీ పాపక్షయం కోసం. తెచ్చుకున్న కోపం కనుక ఆయన ప్రార్థిస్తే వెంటనే ప్రసన్నుడైపోతాడు అయ్యా అన్నాడు ఇక్కడ. కనుక ఆయన్ని ఎవ్వడూ కూడాను నిగ్రహించవలసిన అవసరం లేదు, ఆయనకి ఆయనే నిగ్రహించుకోవాలి. అందుకే ఆయన్ని నిగ్రహించవయ్యా, చాలా కోపంగా ఉన్నాడని మరొక దేవతను ప్రార్థించకూడదు, ఆయన్ని ప్రార్థిస్తేనే ప్రసన్నుడైపోతాడు. అందుకే నమస్తే రుద్రమన్యవే, నీ కోపానికి నమస్కారం అయ్యా, నీ ధనుసుకు నమస్కారం, బాణానికి నమస్కారం, పట్టుకుని నిజేతికి నమస్కారం అన్న వెంటనే అఘోర అపాపక శని శంతమయ తనువా నేను చెప్పుకున్నాం కదా అలాగా. కనుక ఇది ఎందువల్ల అంటే స్వయంగా తనకు నిగ్రహానుగ్రహ లక్షణం కలిగిన వాడు. కొంతమంది ఉగ్రావతారం ధరించితే శాంతి మంత్రాలు అన్నీ చేయాలి, చల్లబరచడానికి చంద్ర నీళ్లు పోయాలి, కానీ తనంత తాను నిగ్రహించుకోగలిగిన వాడి ఉగ్రత్వం కూడా అభినయ రూపంలో చూపిస్తాడు కానీ స్వభావం కాదు. ఇలాంటి వాడు కూడా ఉన్నాడండి మీకు తెలిసిన వాళ్ళల్లోనే. అవసరమైతే పెద్ద ఉగ్రుడవుతాడు, ఎవరు చెప్పకుండానే తనంతా నిగ్రహించుకోగలడు. హనుమత్ స్వామి ఆయన మీకు కనబడతాడు. ఎక్కడంటే విజృంభించాడు ఒక్కసారి అసుర సంహారం చేయడానికి, తోక పిడియమని కొట్టి మళ్ళీ అవసరమైనప్పుడు తగ్గిపోయాడు. చూడండి అక్కడ సముద్ర లంఘనం చేసేటప్పుడు ఎంత ఉగ్రరూపం ధరించాడు, ఆకాశ పర్యంత సంవర్ధయ్యే ఎగిరాడు. కానీ మళ్ళీ ఆ లంకలో దిగుతున్నానని తెలుసుకున్నప్పుడు ఎంత రూపంతో దిగితే లంక ఒకసారి కంపిస్తుంది. కనుక రూపం అంత ఉన్న గరిమా లఘిమలో లఘిమ చూపించుకుని తేలిగ్గా దిగాడు ఆయన. ఫెదర్వేట్ అంటారు కదా, అలా దిగాడు. ఎవడైనా తన తీవ్రతను తగ్గించుకోడు. సరికదా ఏమిటండి మీరు అలా ఉన్నారంటే నేను అంతే అంటారు. నేను అంతే అంటే నాకు దుష్టత్వం నా స్వభావం అంటే అని వాడు డిక్లేర్ చేశాడు ఇక్కడ. ఎందుకంటే ఏ భావమైనా ఒక మంచి ప్రయోజనం కోసం చూపించినప్పుడు ఆ భావం మీద నీకు కంట్రోల్ ఉండాలండి. ఇది మీ జీవిత శైలిలో కూడా అన్వయించుకోవచ్చు. అంతగాని మనకి నచ్చంది చేశాడు కదా అని ఉగ్రంగా ఊగిపోయి చేతులు చూసి బెదిరించి అక్కడ అంతవరకు విన్నది పోయింది, భగవంతుడు పోయాడు. ఏం ప్రయోజనం అండి వీటి వల్ల? తనను తాను నిగ్రహించుకోగలగాలి. అంటే ఆగ్రహం కూడా ఒక ఆయుధం, అది ప్రయోగించడం చేతనవ్వాలి. అందుకే మా అమ్మ చేతిలో క్రోధాకార అంకుశోజ్వల, క్రోధం విడిచిపెట్టలేదు, అంకుశంలో పట్టుకుంది. ఎవరినైనా పొడవదలుచుకుంటే పొడుస్తుంది, తీసేయాలంటే తీసేస్తుంది. అందుకే వాళ్ళ చేతుల్లో ఆయుధాలు ఉంటాయి. అందుకని ఆయుధాలు చేతులు వాళ్ళు ఉండరు. అది మన చేతిలో కోపం ఉండగానే కోపం చేతిలో మనం ఉండకూడదు, అది నిగ్రహం ఉండాలి. హనుమత్ స్వామి దగ్గర కనబడుతుంది, మీద అడుగడుగున పరిశీలించండి. అలా చూపిస్తాడు, మళ్ళీ అలా అవుతాడు. ఎంత అద్భుతం అంటే కంప్లీట్గా వశి అయిన వాడికి పని చేయగలడు, తన కంట్రోల్లో తాను ఉండగలగాలి. హనుమంతుడు ఎందుకు అలా ఉండగలిగాడు అయ్యా అంటే ఆయన రుద్రస్వరూపుడు గనకనే. హనుమంతుడు మహారుద్రుడైన రుద్రస్వరూపానికి ఉన్న గొప్పతనం. అందుకే నువ్వు నమస్కరిస్తే ఆయన ప్రసన్నుడైపోయాడు. ఎవడో వెళ్ళి ఇదిగో ఈయనంత ప్రార్థన చేస్తున్నాడు కదా నువ్వు కోపం తగ్గించుకో అని రికమెండేషన్స్ అక్కర్లేదుట. అందుకే తనంత తానే ప్రసన్నుడవ్వగలడు, ఇంకెవరు ఆయన ప్రసన్నుని చేయలేరు. ఆయనంతటా శివతమా ఘోరా అఘోరా తను, ఘోరా అఘోరా శివతమ అని 3 విధములుగా ఉంటావు నువ్వు. అలాంటి నీకు స్తౌమి నమస్కరోమి, స్తుతిస్తున్నాను, నమస్కరిస్తున్నాను. అభయమప్యజ్యేవ యాచే విభో, అభయం కూడా ఇవాళ అడుగుతున్నాను స్వామి. నిన్నే ఎందుకు అడుగుతున్నానంటే నువ్వు తప్ప దిక్కుగా కరుణించగలిగేవారు మరొకరు లేరు. శివుడు తప్ప రక్షించేవాడు ఇంకోడు లేడు, రక్షించడానికి ఉన్నవాడు శివుడు. అందుకే త్వత్తక్కా శరణార్థినాం శరణద శ్రీ రుద్ర శంభో విభో అని అద్భుతమైనటువంటి స్తుతి.
ఇప్పుడు ఒక 2 చూసుకున్నాం. మిగిలిన సమయాల్లో ఏమైనా మళ్ళీ శ్లోకాలతో చూద్దాం. మొత్తం రుద్రంలో ఎంత అందమైన భావాన్ని చెప్పాడో చూడాలి ఇక్కడ. అంతేకాదు, నువ్వు శబ్దస్వరూపుడివయ్యా అంటాడు మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామి. అది మొన్నంతా ఏకరువు పెట్టాం. శబ్దస్వరూపం గుర్తుందా? రుతిం నాదం, దాన్ని దదాతి, శబ్దమునిచ్చువాడు, శబ్దం ద్వారా పొందబడివాడు, శబ్దం యొక్క అంతమనందు ద్రవించువాడు. ఇన్ని రకాల భావాలు చెప్పుకున్నాం మొత్తం. అంటే వేదమే శబ్దం, వేదస్వరూపుడు రుద్రుడు. కానీ రుద్ర అంటే వేదస్వరూప, ప్రణవస్వరూప, ఓంకార స్వరూపుడు. ఈ భావాన్నంతటిని అందంగా ఒక్క శ్లోకంలో చెప్తున్నాడు మహానుభావుడు సుబ్రహ్మణ్యుడు. వాగాది స్వయమేవ బోధయతి. బ్రహ్మదేవుడికి వేదములు ఇచ్చాడు కనుక రుద్రుడు అన్నారు. అది అర్థం చెప్పుకున్నాం. బ్రహ్మదేవుడికి వేదం అంటే జ్ఞానం అంటే వేదమే. సృష్టికర్త అయిన బ్రహ్మకే మొట్టమొదటి వేదలు ఇచ్చాడు. మరి సృష్టికర్తను సృష్టించింది ఎవరు? తమరే. అది యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యోగి వేదాహ ప్రగణోగి తస్మై. ఎవడు సృష్ట్యాదియందు బ్రహ్మను కల్పించి హిరణ్యగర్భం జనయామాస పూర్వం, వేదమంత్రం. పూర్వం హిరణ్యగర్భం జనయామాస, హిరణ్యగర్భుడైన బ్రహ్మను ఆదియందు సృష్టించి, అంటే ఆయనకి ఈ కారకుడిగిన సృష్టించి ఆయనకి ఇచ్చట. అది అద్భుతమైన అంశం. అందుకే బ్రహ్మదేవుడు జానిస్తే రుద్రుడు వచ్చాడని చెప్పుకున్నాం. బ్రహ్మకు ముందున్నవాడు వచ్చాడు. ఒక ఆయన మనం పిలిస్తే వచ్చాడంటే అప్పుడు వచ్చాడని అర్థం కాదు, ఉన్నవాడే పిలిస్తే వచ్చాడు. కానీ ఎప్పుడు ఉన్న పరమేశ్వరుడే బ్రహ్మదేవుడు ధ్యానం చేయడం వల్ల వచ్చాడు కనుక బ్రహ్మ వల్ల వచ్చాడు అనడానికి లేదు. ఆయన ముందే ఉన్నాడు ఇక్కడ. వచ్చి బ్రహ్మకి జ్ఞానాన్ని ఇచ్చాడు. ఏ జ్ఞానం వస్తే సృష్టి అంతా చక్కగా చేసుకోగలవో, సృష్టిలో వచ్చే వైపరీత్యాలకి చెదిరిపోకుండా నిలబడగలవో ఆ జ్ఞానం నీకు ఇస్తున్నాను అన్నాడు. అరే ఒక్క పని చేస్తేనే నిలబడలేమే, జారిపోతామే, మనస్సు కదిలిపోతూ ఉంటుంది, స్థిరత్వం రాదే. అలానే సృష్టి అనే పెద్ద పని పెట్టుకున్న బ్రహ్మగారికి మనస్సు ఎంత చలించిపోవాలండి. చలించని ఒక జ్ఞానం ఇవ్వాలి. ఆ జ్ఞానం వేద రూపంలో పరమేశ్వరుడే ప్రసాదించాడు, దివ్యమైన జ్ఞానాన్ని. అందుకే వాగాది స్వయమేవ బోధయతి. బ్రహ్మదేవుడికే వేద జ్ఞానం ఇచ్చినవాడు నాకు వాగ్రూపమైన జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. నాకేమిటి అందరికీను. అందుకే కందళిత బోధముద్రం కైవల్యానంద సంవిదున్నిద్రం కలయే కంచన రుద్రం కరుణా రసపూర పూరిత సముద్రం అంటారు శంకర భగవత్పాల్ వారు. కలయే కంచన రుద్రం, ఒకానొక రుద్రుణ్ణి నేను శరణు వేడుతున్నాను. ఆయన ఎవడయ్యా అంటే కందళిత బోధముద్రం, చేతిలో చిన్ముద్ర పట్టుకున్నాడు. స్వరూపం ఏంటంటే కైవల్యానంద సంవిదున్నిద్రం, జ్ఞానానంద స్వరూపం తనలోంచి జాగృతమే గోచరిస్తున్నది. ఆయన కరుణారసపూర పూరిత సముద్రం కంచన రుద్రం, ఒకానొక రుద్రుట. ఎవడయ్యా రుద్రుడు అంటే దక్షిణామూర్తి స్వరూపుడైన రుద్రుడయ్యా అన్నాడు ఇక్కడ. అంటే రుద్రుడు దక్షిణామూర్తి. అందుకే భగవత్పాదుల వారు రుద్రుని యొక్క దక్షిణామూర్తి రూపానికి నమస్కారం చేశారు. భగవత్పాదుల వారు ఏది చెప్పినా వేద ప్రమాణమే చెప్తారండి. అందుకే వేదం రుద్రుని గురించి చెప్తూ రుద్ర యత్తే దక్షిణం ముఖం తేన మాం పాహి నిత్యం అని నమస్కరించింది. రుద్రా, నీ దక్షిణ ముఖం ఏదుందో దానితో మమ్మల్ని అనుగ్రహించు అంటే దక్షిణాభిముఖమైనటువంటి దక్షిణామూర్తి రూపముగా మమ్మల్ని అనుగ్రహించిన రుద్ర అన్నది ఇక్కడ. రుద్ర అంటే జ్ఞానప్రదాత అనే భావంతో చూడాలి. మీకు కావలసిన భావంతో రుద్ర శబ్దాన్ని తీసుకోండి. దుఃఖమును పోగొట్టువాడు అని నమస్కరించుకోండి, వెంటనే పని చేస్తాడు. అదేవిధంగా రుజాం ద్రావేతి, రోగాన్ని పోగొట్టువాడు అనే భావంతో నమస్కరించండి, అది చేస్తాడు. బ్రహ్మకి వేదములిచ్చి జ్ఞానం ఇచ్చిన వాడు నా బుద్ధికి జ్ఞానం ఇవ్వాలి కనుక వాగ్రూపమైనటువంటి నాదమును ఇచ్చినవాడు అని భావంతో నమస్కరించండి, వెంటనే మీ బుద్ధికి జ్ఞానాన్ని ఇస్తాడు. ఆ భావాన్ని ఇక్కడ చెప్తూ వాగాది స్వయమేవ బోధయతి యస్ సర్వంచ వాగ్రూపయా ప్రీత్యా సాధుజనంచ వేదయతి యశృత్యాచ ధర్మాదికం. లోకంలో సత్పురుషులందరిని అనుగ్రహించడం కోసం, ధర్మములంటే ఏమిటో తెలియడం కోసం శృతి రూపముగా వేద రూపముగా అందించినటువంటి వాడు భక్తానాం కిల యోగినాం నయతియో మంత్రేణ తారాత్మన. భక్తులైన వాళ్ళకి, యోగులైన వారికి ఆయన మంత్రరూపుడై ప్రణవరూపుడై జ్ఞాన ప్రదానం చేస్తున్నాడు. కనుక భగవద్భక్తులకి భగవంతుడి క్రమంగా జ్ఞానాన్ని ఇస్తాడు, జ్ఞానంతో ముక్తినిస్తాడు. అలాగా తనల్ని ఆశ్రయించిన యోగులైన భక్తులకి తారాత్మనామంత్రేణ, జాగ్రత్తగా వింటున్నాం కదా, తారాత్మన. నిన్న కూడా చెప్పాను, తారహ ఓంకార. ఓంకారానికి తారం అని పేరు. తారం అంటే తరింపజేసే తారం. అంటే మంత్రాల్లో కూడా 3 రకాలు ఉంటాయి. అభీష్టకారకం, అభిచారికం, తారకం అని 3 ఉంటాయి. అభీష్టకారకం అంటే కొన్ని మంత్రాలు చేస్తే కోరికలు నెరవేరుతాయి. అభిచారికం అంటే దేన్ని నశింపజేయాలంటే కొన్ని మంత్రాలు చేయవచ్చు. ఆ లిస్టు తయారు చేసుకోకండి దయచేసి. రోగాలో, బాధలో, శత్రువులో వాటి కోసం వాడచ్చు.
శత్రువులు అంటే మళ్ళీ వ్యక్తిగత శత్రువులు కాదు, దేశానికి ధర్మానికి ఎవరు శత్రువులో వారు పరిమార్చబడాలని చేసే మంత్రములు మనకి బాధాకరం కాదు. కానీ వ్యక్తిగతంగా ఎవరో నశింపజేయాలకూడదు. కానీ వేదం ఆ మంత్రములు కూడా ఎందుకు ఇచ్చిందంటే దేశ ధర్మాల కోసం, ప్రకృతి క్షేమం కోసం ఇచ్చింది. ఇక్కడ అభీష్టకారక మంత్రములు అవసరమే. అందరికీ మోక్షమే కావాలంటే ఇప్పటి నుంచి వద్దులండి అనేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కనుక వాళ్ళకి ముందు అభీష్టకారకములు, ఆభిచారకములు 2, 3వది తారకములు. తారకములు అంటే మోక్షాన్ని మాత్రమే ఇస్తాయండి. మోక్షాన్ని ఇచ్చే మంత్రముల్ని తారక మంత్రములు అంటారు. అందులో కల్లా గొప్పది ఏమిటంటే ఓంకారము. ఓంకారంతో సమానమైన తారక మంత్రములు ఏమిటి అంటే పంచాక్షరి, రామనామం, శక్తి మంత్రములు. కొన్ని మంత్రములు ఉన్నాయి మోక్షప్రదాయక మంత్రములు. కొన్ని మంత్రములు భుక్తినిస్తాయి, కొన్ని మంత్రములు ముక్తినిస్తాయి. ముక్తినిచ్చేవాడిని తారక మంత్రములు అంటారు. ఆ తారక మంత్రమైన ప్రణవాదులతో తనను ఆశ్రయించిన భక్తులైన యోగులకు ఎవడు ముక్తినిస్తున్నాడో ఆ శివునికి నమస్కారం అన్నారు. ఎవడైనా విశ్వనాథుడు. అది ఆయన చేసే అదే పని. రుద్ర తారక బ్రహ్మ వ్యాచష్టే ఉపనిషత్తు చెప్తోంది. రుద్రుడు తారక బ్రహ్మమును చెప్తున్నాడు అని అర్థం. ఇక్కడ మరణించిన జీవుడికి ఆయనే తారకం ఉపదేశిస్తాడు, తద్వారా ముక్తినిస్తున్నాడు అని చెప్పుకున్నాం కదా. ఉపదేశిస్తున్నాడు అంటే రుద్రుడు అనగా ఉపదేష్ట. కాశీక్షేత్రంలో ఉపదేష్ట అయినటువంటి దక్షిణామూర్తిగా ఉన్నారు. అంటే మోక్షప్రదాత విశ్వేశ్వరుడు, సామాన్యం కాదు. అయితే అభీష్టములు ఇవ్వడా అంటే మహానదే వచ్చినప్పుడు చలముల గురించి ఆలోచిస్తారా అన్నాడు. ఇది గొప్ప ఆలోచించాలి. నీరు లేనప్పుడు చలమలు తవ్వుకుంటారు. తెలుసుకోండి, చలమలు అంటే ఏమిటో? సంతోషం. నది ఎండిపోయితే పక్కన చలమలు తవ్వుకుంటాం. ఎందుకు? నది లేదు కనుక. చలమల్లో నీరుతో ఉన్నది. ఈ చలమలు అయిపోతుంటే మహానది ఒకటి వచ్చింది, పొంగింది. నది మంచి నీరు వచ్చింది. వస్తున్నప్పుడు అయ్యో చలమలు పోయి అంటారండి. నది వచ్చాక చలమలతో పైన ఉంది. అందుకే మోక్షమనే మహావిద్యని స్వామి ఉపదేశిస్తుంటే అభీష్టములు అభిచారకులతో పనే ఉంది. అది మోక్షం అంటే చిన్న విషయం కాదు, సంపూర్ణమది. అటువంటి బ్రహ్మ విద్యనిచ్చేవాడు రుద్రుడు. అందుకే రుద్రభక్తులు జ్ఞానముతో మోక్షాన్ని పొందుతారు. జ్ఞానం ఆయన ఇస్తాడు. అందుకే ఆ మాటని భక్తానాం కిల యోగినాం నయతి యో మంత్రేణ తారాత్మన, ఓంకారముగా ఉపదేశిస్తున్నాడు, తారముగా. అయితే ఓంకారం ఇస్తున్నాడంటే ఓంకారం వేరు, ఆయన వేరా? అది యోసౌ ద్రావయతి స్వయం ద్రవతి వా నాదాంత ఏవ ప్రభు. మీరు ఎన్నాళ్ళు విన్న వ్యాఖ్యానం ఒక్క శ్లోకంలో పెట్టాడు చూడు సుబ్రహ్మణ్యం.